చేసిన బాగుంటుంది కదా పైన. ఓకే ఓకే. ఆ, అయితే సార్ పైన మీరేంటంటే నేను నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే జనరల్గా నేను సండే కలుద్దాం అనుకుంటా ఉన్నాను కదా, మళ్ళీ ఏమన్నా అంటే సండే అంటే లాంగ్ అవుతా ఉంది, ప్రతి వారానికి ఒక్కసారి మ్యారేజెస్ అనేది స్పీడప్ చేయాలి. నేను వారంలో రోజు బిజీగానే ఉంటాను. సండే మీటింగ్ ఉంటుంది పేరెంట్స్ తోటి, మండే జ్యోతిష్యం క్లాస్ ఉంటుంది, ఈ మధ్య ఆరోగ్యం ఆహారం అని గురువారాలు 2 రోజు సాయంత్రం 8 గంటలకి కోడింగ్. సో ప్రతిరోజు కూడా ఒక ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఈ జరిగే ముందుగా అందరితోటి ఇంటరాక్షన్ జరిగితే బాగుంటుంది. సో కొంచెం స్పీడప్ చేయాలి మ్యారేజెస్ అనేది అనుకున్నాను, నేను మైండ్లో అనుకొని. ఇప్పుడు క్లాస్ ఉంది ప్రోగ్రామింగ్ మీద 8 o'clockకి, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా కలిసి నంబర్లు ఇచ్చేసి ఇంకేదన్నా వాళ్ళు అడిగితే క్వైరీస్ చేద్దామని. అయితే ఆ ప్రకారం ఫాలో చేద్దాం సార్, ప్రతి వారంలో టచ్లో ఉందాం. సో ఇప్పుడు మీరేంటంటే పాపకి ఆ రోజు ఇచ్చిన మ్యాచ్ నేను ఎంతవరకు అది ఏమంటారు, వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఎవరోళ్ళు నేను ఇచ్చింది మీకు ఆ రోజు? తిరుపతి వాళ్ళకి చెప్పాను మీరు. ఓకే ఓకే. ఆయనకి చెప్పాను, ఆయన మళ్ళా ఒకసారి వాట్సాప్ మెసేజ్ పెట్టాను, బట్ ఆయన ఇంట్రెస్ట్ చూపలేదు, మనం ఊరికే అయిపోతున్నాం కదా. ఓకే ఓకే ఓకే. ఆ తిరుపతి ఆయన చెప్తే ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదా? అవును. ఓకే సార్ ఓకే. తిరుపతి ఆయన వచ్చేసి పొటేల్ పొటేల్ సాయి చరణ్. ఏమంటాడు ఆయన, ఏమంటున్నాడు ఆయన? హోటల్ సాయి చరణ్, సాయి చరణ్ అని పేరు. అబ్బాయి పేరు సాయి చరణ్ కదా? అంటే ఏదో అబ్రాడ్కి ఏమో పోయేదానికి రెడీ అవుతున్నాడు అని చెప్పానేమో అంటారు కదా అప్పుడు. అయితే మరి వాళ్ళ ఫాదర్తో మీరు మాట్లాడినప్పుడు వాళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి మునస్వామి. మునస్వామి మునస్వామి ఏమన్నాడు సార్ మాట్లాడినప్పుడు? మునుస్వామి కాదనుకుంటాను కదా, ఇంకొక నంబర్ తిరుపతి. ఒకటేమో ఆయన పేరు ఒకటేమో గుంటూరుది ఇచ్చాను, ఒకటి గుంటూరుది ఇచ్చాను, తిరుపతి సైడ్ ఒకటి ఇచ్చాను. ఈ తిరుపతి వాళ్ళు ఏమంటారు? లేదు, ఆయన మళ్ళా రెస్పాండ్ కాలేదు. ఆయన నేను పెడతాను అది అని చెప్పాడు. మళ్ళీ ఒక 2 సార్లు వాట్సాప్ లో రిమైండ్ చేస్తాను నేను. ఆ ఆ ఆయన మళ్ళీ ఆయన రిప్లై ఇవ్వలేదు. సరే ఆయన వర్క్ అయిపోతుంది. ఓకే ఓకే. సో మనం ఇంకొకటి కూడా, మనం కెనడాలో ఒక మ్యాచ్ ఉంది, మీరు కెనడా పంపించడానికి కూడా ఇష్టపడ్డారు కదా. ఆ, ఆ, ఆ అబ్బాయి కూడా బీడిఎస్ చేశాడు, ప్రజెంట్ అతను కెనడాలో ఉన్నాడు. సో వాళ్ళది కూడా ఒక మ్యాచ్ పెట్టాను. నాకు సరే అయితే మీకు ఒక పని చేయండి సార్. గుంటూరు తిరుపతిది ఇచ్చారు మీరు. సరే ఈ కెనడా మ్యాచ్ కూడా మాట్లాడండి, నేను పెట్టాను, మళ్ళీ ఫార్వర్డ్ చేస్తున్నాను మీకు. సరే సరే. ఆ, ఆ, వీళ్ళు గుంటూరులో ఏమన్నారు సార్? గుంటూరు వెళ్ళి వాళ్ళకి ఇది పెట్టాను నేను. ఆ, వాళ్ళు వాళ్ళు ఇద్దరు అబ్బాయిలు, ఒక అబ్బాయి క్లినిక్ పెట్టాడు. అవునవును. ఏమన్నారు సార్ వాళ్ళు వాళ్ళు? రెస్పాండ్ మాట్లాడినారు, రెస్పాండ్ అవుతామన్నారు, మొన్న కాలేదు. ఆ, ఏమన్నా ఓకే బిజీ ఉన్నారేమో అనుకొని ఊరికి అయిపోయినాను నేను. ఓకే ఓకే. సరే అయితే ఇప్పుడు ఓ పని చేయండి. తర్వాత చెప్పండి సార్, చెప్పండి. ఇందాక నుంచి పూర్తి బిజీ అయిపోతుంది. మీరు టీవీలు చూస్తూ ఉంటారు, ఇక్కడ జరిగినది గలాట ఆ, ఆ. చూడలేదా మీరు న్యూస్? నేను కొంచెం మీ సర్వీసెస్లో బిజీ అయిపోయిన, గడ్డి లేదు గోశాలకి, అక్కడ ఇక్కడ. జగన్ పైన ఫైరింగ్ అటాక్ అయింది కదా, ఫుల్ గలాట్లు ఉంది ఇక్కడ. ఓకే ఓకే. ఫుల్ 144 సెక్షన్ ఉంది. ఓకే, అదే కారణం అక్కడ. సరే సరే అయితే. అయితే వీళ్ళతో నేను మాట. అదే ఇప్పుడు ఇంట్లో వచ్చి దాన్ని టక్కని చేస్తే నేను మీతో మళ్ళీ పర్సనల్ గా మాట్లాడతాను నేను. సరే మీరు సరే. అది ఫార్వర్డ్ చేయండి, నైట్ లేట్ ఈవినింగ్ మీతో మాట్లాడతాను. ఓ ఓకే సార్ ఓకే సార్. అయితే నేను ఈ కెనడా మ్యాచ్ మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను సార్, మాట్లాడండి. పర్ఫెక్ట్ ప్లీజ్. ఆహాహా. మాట్లాడండి సార్, నేను పంపించేశాను. సార్. ఓకే ఓకే. ఓ లేట్ ఈవినింగ్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై హింద్ సార్, జై హింద్ సార్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ మన ఎవరు, నల్లగర్ల వీరకృష్ణ. సరే అయితే ఆ, ఎవరు, ఎస్ఎంఎన్ సార్ చెప్పండి మనకి మ్యారేజ్ గురించి.
మనం ప్రతిరోజు కన్సల్ట్ అవ్వాలి, ప్రతిరోజు టైం ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎట్లా ప్రతిరోజు నా క్లాసెస్ ఏదో ఒకటి రూపంలో నా గ్రూప్లో యాక్టివిటీస్ నడుస్తూ ఉంటాయి. సండే 10 AM పరిచయ వేదికలో తల్లిదండ్రులతో మ్యారేజ్ గురించి డిస్కషను, సోమవారం సాయంత్రం 8 గంటలకి జ్యోతిష్యం క్లాసు, ఉచిత జ్యోతిష్య క్లాసు, ప్రతి మంగళవారం గురువారం ఆహారం ఆరోగ్యం మీద అవగాహన, పోతే శుక్ర శని ఆదివారం కోడింగ్ క్లాస్. సో ఏదో ఒక రకంగా నేను కలుస్తాను కాబట్టి ఒక 10-15 మినిట్స్ మాట్లాడి పేరెంట్స్ తోటి మ్యారేజెస్ని కొంచెం స్పీడ్ చేయాలన్నదే నా కాన్సెప్ట్. మీరు మ్యాచెస్ తీసుకుంటే నాకు ఫీడ్బ్యాక్ చేయండి, లేదు అంటే మ్యాచెస్ తీసుకోండి. చెప్పండి సార్ మీరు. 9966898668 ఎవరు సార్ ఈ నంబరు? హోల్డ్లో పెట్టారా? 998668 నేను కోడ్ చేశాను కదా ఇలా, అందుకని నాకు కోడ్ చేశాను. సరే అమ్మ రాజలక్ష్మి, ఎంతవరకు వచ్చింది మనకి? నేను చెప్పాను కదా ఫీడ్బ్యాక్ చెప్పమన్నాను. ఆ ముగ్గురు మ్యాచెస్ ఏమైంది, ఎంతవరకు వచ్చింది? ఒకరు ఆల్రెడీ జాతకాలు కలవలేదని ఆ రోజే చెప్పాను కదన్నయ్య. ఒకరి జాతకాలు కలవలేదండి వాళ్ళకి. అదే బ్యాంక్ ఆమె. ఆ, ఆ, ఆ. ఇంకొకరేమో ఇది వరకు మాట్లాడాను కదా అని చెప్పని అని అన్నారు. ఓకే. మళ్ళీ ఇంకొకరేమో బీటెక్ వాళ్ళే కావాలన్నారు. బీటెక్ వాళ్ళే కావాలన్నా. ఓకే. అదే బ్యాంక్ లో పనిచేస్తాడు, ఎస్బీఐ బ్యాంక్ లో. ఎస్బీఐలో చేసే అబ్బాయి ఎక్కడ? ఇక్కడ ఇక్కడ గుంటూరు కదా? గుంటూరు ఎస్బీఐలో చేసే అబ్బాయి ఏం పేరు? అబ్బాయి పేరు ఈ అబ్బాయి కదా, మన నందిగామ అబ్బాయి కదా అబ్బాయి? అవునన్నయ్య. ఈ గోకర్లో వాళ్ళ అబ్బాయి. ఆయనకి ఏమంట ముందు ఫోటోలు పెట్టించుకున్నారు. పెట్టించుకున్న తర్వాత మళ్ళీ ఒక రోజు ఆగేసి మళ్ళీ కాల్ చేశాను నేను. చేస్తే అబ్బాయికి పంపించలేదమ్మా, తర్వాత మాట్లాడతాను అన్నాడు. ఇంకా తర్వాత ఇంకొక రోజు ఫోన్ చేస్తే అబ్బాయి బీటెక్ అమ్మాయి కావాలంటున్నాడమ్మా అన్నాడు. బీటెక్ అమ్మాయికి సంబంధం ఏందన్నయ్య? అది నేను చూస్తున్నాను ఏంటంటే కొంతమంది వాళ్ళకి లేట్ మ్యారేజెస్ లో ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ 92, 91, 90 కూడా. నేను కేసు ఏం చూస్తున్నా అంటే 90 వాళ్ళు బాగున్నాడు, నేను మీదే మ్యాచ్ అనుకుంటా పంపించాను వాళ్ళకి, ఆయన జ్యోతిష్యం చూసాడు అని చెప్పారు. నేను పర్సనల్ గా వెళ్ళి ఫోన్ చేసి కనుక్కున్నాను. అంటే ఆ మ్యాచ్ అబ్బాయి 90లో ఉన్నాడు కదా, పుష్ చేద్దాం ముందుకు తీసుకెళ్దాము అనేసి జనరల్ గా నేను మాట్లాడతాను తల్లిదండ్రులతోటి. అతనితో మాట్లాడినందువల్ల అతను ఒప్పుకున్నాడు, నా జ్యోతిష్యం చూస్తానండి, నాకు తప్పయింది, పోతే మీరు చెప్పినట్టు నేను పొరపాటు చేశాను, కానీ ఏంటంటే మీరు ఇట్లా మమ్మల్ని ఫోన్ చేసేసి మీరు తప్పు చేస్తున్నారని అనకూడదు అన్నాడు ఆయన. ఎందుకంటే మా ఇష్టం మా పిల్లలు అన్నాడు ఆయన. సో సరే వదిలేసాను. నేను అన్నాను, సార్ మీరు దానివల్ల మీకు నష్టం అవుద్ది కదా సార్, 90లో ఉన్నాడు బాబు, మీరు తప్పు చేశానని ఒప్పుకుంటున్నారు. మళ్ళీ నేను అన్నాను 20-30 సంవత్సరాల క్రితం మీరు పెళ్లి చేసుకున్నప్పుడు జ్యోతిష్యం చూసుకోలేదు కదండి, ఎందుకు మీరు బలవంతంగా పిల్లల మీద రుతున్నారు? అది మా పిల్లలు సార్, మా ఇష్టం అది అన్నాడు అతను. ఆ తర్వాత పోతే సరే అట్లా మీకు నష్టాలు లాభాలు మీరెవరు సార్? అంటే ఆయనకి ఇగో తగ్గలేదు అనమాట. అది అంతా అతను మాట్లాడిందంతా బాధ నాకేం బాధలేదు. ఎందుకంటే మనం సమాజంలో సహాయం చేయాలి అనుకున్నప్పుడు నేను ఇవన్నీ అదే సరేలేమ్మా, అది మనం మంచి చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, నేనేం ఫీల్ కాలేదు. నేను ఇంతవరకు కౌన్సిలింగ్ చేసిన వాళ్ళు నాకు ఒక్కతనే కొంచెం రివర్స్గా మాట్లాడి చెప్పారు, నో ప్రాబ్లం, మనం వాళ్ళకి మంచి చేయాలని చూస్తున్నాం. 90లో వాళ్ళు బాగున్నాడు, అది వాళ్ళ కర్మదోషం, దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని ఎంతో ప్రయత్నించాను. నేను అతనికి హెల్ప్ చేయాలని చూశాను. మన గ్రూప్లో కూడా పెట్టున్నాను ఆయన్ని. తర్వాత అతని ఇష్టం, 90లో ఉన్నారు, వాళ్ళ ఇష్టం. ఎన్నో మ్యాచ్లు ఉన్నాయి మన దగ్గర. నేను ఎప్పుడు చెప్తానే ఉన్నాను మీ అందరికీ కూడా, ఈ ప్లాట్ఫామ్లో మీరు నా దగ్గర ఎన్నో మ్యాచెస్ ఉన్నాయి. ఈ ఎవరైతే డిలేడ్ మ్యారేజెస్ ఉన్నారో 85 నుంచి 92 దాకా, మీరు సండే రండి మీటింగ్కి, లేకపోతే పర్సనల్గా నా నంబర్ ఫోన్ చేయండి, 91103986 మ్యాచెస్ తీసుకోండి, ప్రాసెస్ చేయండి. చాలామంది ఏంటంటే గోశాలకు ఆయన డబ్బులు అడుగుతాడు అన్నట్టుగా వెనక్కి తగ్గిపోతున్నారు. అయ్యా మీ గోశాలకి ఇస్తే ఇవ్వండి, ఇవ్వకపోతే వదిలేయండి, కానీ మీరు పెళ్లి చేసుకోండి. ఆ గోశాల మీరు ఇస్తేనే రన్ అవుతుంది అని నేను చెప్పను, ఇవ్వకుండా కూడా రన్ అవుతుంది. ఎందుకంటే గోశాలకి వాళ్ళు ఆల్రెడీ ఆ బ్రాహ్మణ్ ఫ్యామిలీ వాళ్ళు రన్ చేసుకుంటున్నారు.
కాకపోతే మన ఉడతా భక్తిగా మన సంస్థలో కొంత సహాయం చేపిస్తున్నాను. అంతేగాని మీ దగ్గరికి వస్తే మీరు గోశాల డబ్బులు అడుగుతారు అని చెప్పేసి అలా చేసుకోమాకండి. మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా సహాయం జరుగుద్ది. మీరు వచ్చి మ్యాచ్లు తీసుకోండి, త్వరగా స్పీడ్ చేసుకోండి. ఇలా మీరు ఇట్లా సహాయం చేసేది పిలిచి పిలిచి మిమ్మల్ని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. అది ఏ జన్మ బంధమో నాకు తెలియదు. నేను ఏమో నా కర్మబద్ధుడినై ఉన్నానేమో, నేను కూడా నా కర్మలు ఏమన్నా ఇలా పెళ్లిళ్ళు చేసి తొలగించుకోవాలేమో తెలియదు నాకు. సో మీరందరూ కూడా నా దగ్గర వచ్చేసి ముఖ్యంగా నేను ఎవరిని రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఈ మరీ 85 నుంచి 92 ఈ మధ్యలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ తల్లిదండ్రులు మీరు నాకు టెన్షన్ కూడా అనిపించట్లేదు వాళ్ళకి. ఫోన్ చేయండి, నంబర్లు తీసుకోండి. గోశాలకు మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా. తర్వాత నేను డిలేడ్ మ్యారేజెస్, డైవోర్స్డ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు రండి. పోతే పేద కుటుంబాలకి నేను కార్డులో పెడతానే ఉన్నాను, పేద కుటుంబాలకి వివాహాలని. అంటే మీరు నాకు ఎవరైనా ప్రొఫైల్ పంపిస్తే అది అంటే పేద కుటుంబాలు అంటే మీకు ఆల్రెడీ ఇక్కడ మంచి మంచి కుటుంబాలు, ఉద్యోగాలు ఉన్నాయి, బ్యాంకులో ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్లు అయితే 25,000 30,000 ఉన్న వాళ్ళని అసలు పట్టించుకోవటం లేదు. ఎవరు వచ్చినా కూడా మాకు మంచి మంచి అబ్బాయిని చూడండి, 1,00,000 పైన ఉండాలండి ఇట్లా అడుగుతున్నారు. సో నా దగ్గర 25,000 15,000 సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు 30,000 అసలు పట్టించుకోవటం లేదు. సో నేను కార్డులో క్లియర్గా రాస్తున్నాను, పేద కుటుంబాలకు ఉచితం, మీ హెల్ప్ చేస్తాను. కానీ ఆ ప్రొఫైల్ మిమ్మల్ని సూట్ అయిన దొరకాలి. మీరు ఎవరో నాకు పంపించేసి ప్రొఫైల్ అయ్యో ఆయన ఇంతవరకు చేస్తానని ప్రతి కార్డులో వేస్తున్నాడు, సహాయం చేయలేదు అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా మందిని అసలు ఎవరు పట్టించుకోవటం లేదు. సో మీరేంటంటే పంపించండి, నా దగ్గర ఉంటాయి. మీరు ఎప్పుడు ఫోన్ చేయండి. ఈ సండే ఇలా మీటింగ్లు జరుగుతూ ఉంటాయి. సండేను ప్రతి సోమవారం జ్యోతిష్యం ఒక 10 minutes బిఫోర్ మాట్లాడతాను. ఎందుకంటే వారం అంతా ఏదో ఒక యాక్టివిటీ మన గ్రూప్లో నడుస్తూనే ఉంటాయి. ఏదో ఒక గ్రూప్లో కోడింగ్ క్లాసెస్ అవ్వచ్చు, జ్యోతిష్యం కావచ్చు, పోతే మన పరిచయ వేదిక కావచ్చు, వీటన్నిటిల్లో ఈ ఆహారం ఆరోగ్యం వారానికి 2 వీటిల్లో ఒక 10 minutes మీతో మాట్లాడి తర్వాత నేను నా క్లాస్ స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ అయితే అమ్మాయితో ఒక పని చేద్దాం మనం. మీకు ఏం చేద్దామంటే ఇంకొకటి 2 నంబర్లు పెడతాను, మాట్లాడడం వాళ్ళతోటి. మనం విశాఖపట్నం సైడ్ ట్రై చేద్దాం. అక్కడ చాలా మ్యాచెస్ ఉన్నాయి. నేను ఫస్ట్ చేసాం కదా మనం ఏం వద్దనుకోవాలి, వాళ్ళే దూరం ఉంటున్నారు. వాళ్ళే దూరం ఉంటుంది. నిరుత్సాహం అయిపోయింది. ఎన్ని సంబంధాలని ఇస్తారు పాపం మీరు కూడా. అదే దాని బలమే అదేం లేదమ్మా. మీరు ఒక పని చేయండి, ఈయన చెన్నైలో ఒక బాబు ఉన్నాడు కదా, 94 నవంబర్, మాట్లాడండి వాళ్ళతోటి. నవంబర్ అంటే పాప పెద్దదవుతుంది కదా. అట్లా 94 పాప కూడా 94 కదా. 94 ఆగస్ట్ కదా. ఓకే, ఆగస్ట్ పాప ఆగస్ట్. ఓకే వాళ్ళకి అభ్యర్థం లేకపోతే మనకేం లేదన్నయ్య. సరే సరే ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఓకే 94 ఆగస్ట్ కదా పాప. ఈ అబ్బాయి ఎవరు, మనకి ఒంగోలు ఒక అబ్బాయి ఉన్నాడు కానీ 95 అవుతాడు. ఈ అబ్బాయి 97. ఈ అబ్బాయి 94. ఈ 94 సెప్టెంబర్ అబ్బాయితో మాట్లాడాలి. వీళ్ళిద్దరి మధ్యన గ్యాప్ రోజులే ఉంటుంది. మీరేం గుర్తు చేయటం లేదు, మర్చిపోతా ఉన్నాను. ఆ రోజు మీతో అన్నాను, నేను మాట్లాడుతా అన్నాను, బిజీ అయిపోతున్నాను అమ్మ, ఏమనుకోవద్దు. నేను గడ్డి ఈ మధ్య ఓకే ఓకే గడ్డి ఒక 2-3 రోజుల నుంచి చాలా మందికి 50 మందికి రిక్వెస్ట్లు పంపించాను. గడ్డి కావాలి, మీరు నాకు అద్దంకి, బాపట్ల, చీరాల కావాలి, ఈ ఏరియాలో ఎక్కడైనా గడ్డి ఉంటే చెప్పండి అని 50 మందికి మెసేజ్ పెడితే 2 రెస్పాండ్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ చూసి గమ్ముకున్నారు. అయ్యా మీకు గడ్డి దొరికితే, ఎందుకంటే నాకు బాపట్ల ఏరియాలో గడ్డికి వస్తున్నారు అని చెప్పారు. సో లాస్ట్కి పట్టుకున్నాను, జమ్ములపాలెం దగ్గర గడ్డి దొరికింది. అది రేపు అన్నాడు, ఆయన రేపు పంపిస్తా అన్నాడు, మళ్ళీ ఏదో వాయిదా వేసాడు, సోమవారం పంపిస్తానని. కాదమ్మా, ఇక్కడ మనకి బాపట్ల దగ్గర. అక్కడ జమ్ములపాలెం, కర్లపాలెం, బట్టిపురువులు, బాపట్ల సైడ్. నేను ఇటు కావలి సైడ్ మనకి కొడవలూరు, అల్లూరు, విడవలూరు అటు సైడ్ కూడా కనుక్కున్నా గడ్డి. అటు సైడ్ కూడా ఉన్నారు కదా మన సంస్థలో చాలా మంది, నెల్లూరు సైడ్ వాళ్ళు కనుక్కున్నాను. అక్కడ కూడా ఇప్పుడే నాట్లు వేసారు సార్, మార్చిలో వస్తుంది అన్నారు. ఇది బట్టిపురు ఈ బాపట్ల సైడ్ 2వ పంట 3వ ఇది 2వ పంట అనుకో. చెప్పండి ఎవరు చెప్పండి సార్.
పాపది వైష్ణవి అని చెప్పాము. ఆ, ఆ, ఆ గుంటూరు BDS వాళ్ళు చెప్పారు, ఫోన్ చేసామంటే వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఏమంటున్నారు వాళ్ళు? జాతకం కావాలంటున్నారు. ఓహో, వాళ్ళకి జాతకాలు పిచ్చింది. ఆ, జాతకాలు జాతకాలు పిచ్చిని సార్, జాతకాలు పిచ్చి అంటే ఏంటంటే, జాతకాలు పిచ్చిని వదిలించలేకున్నాను. అయినా నా విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. ఆ, సోమవారం జ్యోతిష్యం క్లాస్ ఒకటి ఉంటుంది, ఉచిత జ్యోతిష్యం క్లాసు. సరే చూద్దాము, వాళ్ళకి జ్యోతిష్యం ఉంటే వాళ్ళని మనం మార్చలేము. సరే వేరే పంపిస్తాను. ఉందండి ఆయన. ఓకే, నో ప్రాబ్లం. మన అమ్మాయి BDS కదా. అవును సార్. సరే, నేను వేరే మ్యాచ్ పెడతాను. ఆ, వేరే మ్యాచ్ పెడతాను సార్. మీరు పాపకి మాట్లాడి నాకు చెప్తా ఉండండి, ఫీడ్బ్యాక్ చేయండి. మీరు నేను ఏదో ఒక రూపంలో వారంలో, ఇంతకుముందు అంటే ఈ సండే రోజే కలిసేవా? చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, అడగండి సార్, అడగండి. ఆ గుంటూరులో మన యాదవ్ రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ గారు ఉన్నారు, ఒక టీచర్ గారు ఉన్నారు. ఆ, ఆయన ప్రతి రెండో ఆదివారం వాళ్ళు మన యాదవ్ హై స్కూల్ అని అక్కడ హై స్కూల్లో రాస్తూ ఉంటారండి నేమ్స్ అయ్యి. ఆ, ఆ రాసి నేమ్స్ ఫోటోస్ అవి తీసుకుంటారు. ఆ. ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటారండి. మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు. ఆ. అలాగే మీరు కూడా ఏదన్నా ఒక కండక్ట్ చేస్తే మేము వస్తాము. ఎవరో ఇప్పుడు 200 ఫీజు తీసుకుని మనకి ఏదైనా ఒంగోలు టౌన్ సెంటర్ ఎక్కడైనా ఏర్పాటు చేస్తే మేము భోజనాలు అవి మేమే పెట్టుకుంటామండి. హాల్కి వచ్చి ఒక 200 అంతా ఫీజు తీసుకుని కలెక్ట్ చేయండి, అట్లా వస్తాము సార్ సార్. అట్లా కండక్ట్ చేస్తే తొందరగా అందరూ కలుస్తారేమో అని ఆశ అండి అది. సార్ సూర్యనారాయణ గారు, సార్ నా నా ప- నా నా సమస్య ఏంటంటే, నేను చాలా బిజీ. నేను ఆ, నా నా లక్ష్యం ఎప్పుడు కూడా ఒక్క మనిషిని కలవడం కాదు. నేను నాకు నెపోలియన్ బోనాపాటే ఒక మాట చెప్పాడు: ఐ కెన్ కంట్రోల్ ద హోల్ వరల్డ్ ఫ్రమ్ మై డెస్క్. అంటే నేను ఈ ప్రపంచాన్ని నా టేబుల్ మీద కూర్చొని కంట్రోల్ చేయగలను, ఇఫ్ ద కమ్యూనికేషన్ ఎగ్జిస్ట్స్. ఒకవేళ వార్తాలాపం ఉండాలి. కమ్యూనికేషన్ ఉంటే, నేను ఈ ఇంట్లో కూర్చొని, నా ఇల్లే నా ఆఫీసు, నా కంప్యూటరే నాకు సర్వస్వం, దాని ముందు కూర్చున్నానంటే ఎక్కడికైనా కనెక్ట్ అయిపోతాను. మనం ఇప్పుడు ఒక ఒంగోలులో ఒక హాల్ తీసుకుంటాను. మీరు ఏలూరు నుంచి తట్టుకుంటా ఆ బస్సు పట్టుకొని ఈ బస్సు పట్టుకొని అక్కడికి రావాలి. ఏం ఒరిగింది మీకు నా దగ్గరకు? నేను అది మీకు ఇక్కడ ఆన్లైన్లో నిమిషాల్లో నంబర్ పెట్టేస్తున్నాను కదా, ఒకటి. రెండోది, నాకు అక్కడ భారం ఎవరి మీద వేయకూడదు. వాళ్ళు ఏదన్నా ఇస్తే గోశాలకి ఇప్పించాలి. రెండోది, నాకు తిరుపతి వాళ్ళు ఎట్టొస్తారు, విజయనగరం వాళ్ళు ఎట్టొస్తారు, అమెరికాలో ఎవరన్నా ఒకటి పెళ్లి కూతురు పెళ్లి కుమార్తె ఉంటారు కదా కావాల్సిన వాళ్ళది నెంబర్ పెట్టేసి ఒక లిస్టు వదిలితే, వాట్సాప్ లో పెడితే పోనీ వాళ్ళు ఈ కావాల్సిన అది అమ్మాయి నెంబర్ ఒకటి, అబ్బాయి నెంబర్ ఒకటి. మీరు చెప్పింది కరెక్ట్, బాగుంది సార్. అయితే ఐడియా మీ టేబుల్ మీద పెట్టి అట్లా ఇట్లా ఇటువైపు పెళ్లి కూతురు, అటువైపు పెళ్లి కొడుకు వాళ్ళ ఫోన్ నెంబర్లు పెట్టేస్తే మనం మేమే చూసుకుని ఆ వాట్సాప్ లో వాళ్ళకి మేము కాల్ చేసుకుంటూ ఉంటాం. నేను చెప్పేది వినండి సార్, బాగా. సూర్యనారాయణ, ఇక్కడ అంతా బిజినెస్ నడిచేది. ఈ రోజు మీ నంబర్ దొరికింది అంటే మీకు ఎవడొకరు కాల్ చేసుకొని వస్తాడు, మీతో డీల్ చేస్తాడు. 1,00,000 రూపాయలు నాకు ఇవ్వండి, మీకు అమ్మాయిని చూస్తాను. 1%, 1.5% ఇది జరుగుతుంది ఈరోజు మార్కెట్. అందుకని మన సంస్థలో ఎవరి ఫోన్ నంబర్ ఉండదు, వాళ్ళు ఎక్కడోళ్ళు తెలియదు, ప్రైవసీ. నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మీకు ఒక ఆథరైజ్డ్ గా నమ్మకంగా మ్యాచ్ అనేది ఇవ్వాలి. ఈ మధ్యలో ఎవడో ఫోన్ చేశాడు, ఒక 2,000 ఇవ్వండి, 3,000 ఇవ్వండి మీ దగ్గర తీసుకొని, ఆ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయటం అనేది లేకుండా. అదే చెప్తున్నారండి. ఫ్రీ అని యాడ్ ఇచ్చారు, దాంట్లో ఇచ్చిన తర్వాత ముందు డబ్బులు పంపించండి అంటున్నారు. అది మ్యాట్రిమోనియల్ అందరూ అంతే కదా సార్. ఫస్ట్ అయితే 50,000 60,000 పంపించండి అంటున్నారు.
సో నువ్వు మా గన్నవరం వస్తే ఇచ్చేస్తాను సార్, చక్కగా మీకు తాంబూలం పెట్టి ఇచ్చేస్తాను అని చెప్పారు. నేనేంటంటే సార్ ఒకటే సార్, మన సంస్థ లక్ష్యం ఏంటంటే మన ఇట్లా చెప్తారండి. మన అయితే మేమైతే బాగానే ఉంది, ఓకే సార్. మనాలు కూడా ఈ యాదవ వయస్కుల్లో కూడా వాళ్ళు ఏం తీసుకోరండి, బుక్ లో రాస్తారు, ఫోటో తీసుకుంటారు. మనం వెళ్ళి ప్రతి రెండో ఆదివారం వెళ్ళి చూసుకుంటాం స్కూల్కి వెళ్ళి. వాళ్ళు ఏం తీసుకోరు. మనకి కుదిరింది అనుకోండి, సపోజ్ మీ బాబు బాబా కుదిరింది, ఏదో మీకు తోచింది మాకు ఇవ్వండి అంతే. అంతేగాని మేము పర్సంటేజ్ ఇలా ఏమి తీసుకోమండి, మీకు తోస్తే ఇవ్వండి, లేదంటే మీకు ఈ సేవ చేసినందుకు మాకు ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. సార్ మన పాప అట్లా కుదిరిందండి మాకు. ఇక్కడ కూడా మేము ఉచితమే సార్, ఎవరి దగ్గర మేము తీసుకునేది లేదు. మీరు ఇస్తుంటే గోశాల మీరు ఉచితంగా చేయాలని కాదు సార్, మనం ఏం తోచింది ఇద్దాం సార్. మీరు ఉంటారు కదా సార్, మీరు ఇక్కడ ఏదన్నా డొనేషన్ చేస్తే గోశాలకు ఇస్తారు. అది మీరు ఇచ్చిన డబ్బులతో నేను గడ్డి కొన్న ప్రతి వస్తువుకి రికార్డు ఉంటుంది, వీడియో ఉంటుంది. మీకు రేపు నేను జమ్ములపాలెం బాపట్లలో 200 గడ్డి మొప్పులు నేను ఆర్డర్ పెట్టాను, రేపు మూవ్ అవ్వాలి, కానీ అది సోమవారం అని చెప్పారు. అదే 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 సార్, ఫోన్పే 9110398650. అంటే నేను మనకి గడ్డి కొన్న అన్ని రికార్డ్ చేస్తున్నాను, నేను యూట్యూబ్ లో ఛానల్లో పెట్టున్నాను. మనకు గోశాల గోర సంరక్షణ కమిటీ ఉంది కదా, అందులో ఈ వీడియోలు పెడతా ఉంటాను. సో ఎవ్వరు కూడా ఇక్కడ నేను ఈ ప్లాట్ఫామ్ లో చెప్పేది ఏంటంటే, సూర్యనారాయణ గారు చెప్పినట్టు ఒక హాల్ తీసుకుంటే దానికి రెంట్ కట్టాలి, వచ్చిన గెస్ట్లకు భోజనాలు పెట్టించాలి, మేనేజ్మెంట్ చేయాలి. ఇప్పుడు నేను ఒంగోలులో పెడితే ఈ ఒంగోలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ గన్నవరం నుంచి గుంటూరు నుంచి రాగలరు, లేదు కావాలి నెల్లూరు తిరుపతి వాళ్ళు ఎట్ట వస్తారు, విజయనగరం నా కాన్సెప్ట్ ఏంటి, వాళ్ళకి దూరం అవుతాయి. సో నేనేమనుకుంటున్నానంటే మొదటి నుంచి కూడా నేనేంటంటే ఈరోజు ఒక గుడ్ వెపన్ ఏంటంటే, ఆయుధం ఏంటంటే ఆన్లైన్లో ఎవ్వరికి రూపాయి ఒకరిని చూడండి సార్. ఈరోజు లైఫ్ ఏంటంటే ఇబ్బంది పడకుండా కష్టపడకుండా, వాళ్ళు వచ్చేది ఎప్పుడు, నన్ను కలిసేది ఎప్పుడు, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎన్ని టైం వేస్ట్ చేసుకోకుండా ఆన్లైన్లో కూర్చొని మాట్లాడి మీ సమస్యలు తెలుసుకొని మీకు వెంటనే మ్యాచ్ ఇచ్చేసి ప్రాసెస్ చేసుకోమంటే ఈజీ. దీని మీద ఒక రూపాయి మీ ఖర్చు లేదు. కాకపోతే నా ఎనర్జీ కొంచెం ఖర్చు అవుతుంది, నా టైము, నేను అందుకే ఇష్టపడి ఉన్నాను. నేను ఎంతో ఇష్టంగా చేస్తున్నాను కాబట్టి నాకు కష్టం లేదు. నేను ఎన్నో వారానికి 7 రోజులు బిజీగానే ఉంటాను, రోజులు ఫోన్లు వస్తూనే ఉంటాయి, రిసీవ్ చేసుకుంటాను. ఒకవేళ నేను రిసీవ్ చేసుకోలేకపోతే తర్వాత నేను కాల్ చేసుకొని వెళ్తాను వాళ్ళ దగ్గరికి. సో మీరు అన్నదానికి ఒక రూమ్ తీసుకొని మనం దానికి డబ్బులు ఖర్చు పెట్టి వచ్చిన వాళ్ళని మళ్ళీ ఎన్ని టైం వేస్ట్ చేసుకోవటం వేస్ట్ సార్. మీకు మ్యాచ్ సెటిల్ అయిపోవటం నా దగ్గర మెయిన్ ఇంపార్టెంట్. అది రెండోది, ఎవరైనా అనుకుని అయ్యో మేము డబ్బులు ఏదన్నా వీళ్ళు అడుగుతారంటే మీరు ఇచ్చేది కూడా గోశాలకి, ఇవ్వని వాళ్ళకి మేము సహాయం చేయము అనేది లేదు ఈ సంస్థలో. అది మీకు చెప్తాము, మీకయ్యా గోశాల ఉంది చేస్తే చేయండి, లేదు మీ దగ్గరకు వస్తున్నారు మీకు మ్యాచ్లు ఇస్తాము, మీరు ప్రాసెస్ చేసుకోండి, సంతోషంగా వివాహాలు చేసుకోండి. ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే డిలే అవుతున్న వాళ్ళు, నేను చెప్పినట్టు 85 నుంచి 92 మధ్యలో ఉన్నోళ్ళు కొంచెం స్పీడ్ చేయండి. మీరు ఎలా నిద్రపోతున్నారు, మీకు ఎలా నిద్ర వస్తుందో నాకు అసలు అర్థం కావటం లేదు. ఈ సంస్థ ఉందని నేను గొంతు చించుకొని అరుస్తున్నాను. యాదవ పరిచయ వేదిక, వాసు యాదవ్, ఒంగోలు మిరియం ఈ సంస్థ పెట్టున్నాడు, ఒక ఆర్మీ రిటైర్డ్ ఆయన పెట్టున్నాడు అని నేను డైవర్స్ వాళ్ళకి, ముఖ్యంగా ఈ డిలేడ్ మ్యారేజెస్ చెప్తా ఉంటే నా దగ్గర ప్రొఫైల్ వచ్చి పడి ఉన్నాయి, ఫోన్ నెంబర్ మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసి ఉన్నాను. ఇట్లా ఈరోజు ఒక జరుగుతూ ఉంది, మీటింగ్ జరుగుతూ ఉంది, సండే జరుగుద్ది. కానీ నేనేమనుకుంటున్నా అంటే చాలా మంది మరీ నిద్రపోతూ ఉన్నారు, వాళ్ళకి మరీ ఏందో తాంబూలం ఇచ్చి లేవగొట్టాల్సి వస్తుంది, పెళ్లి చేసుకోండి అని చెప్పేసి. ఇప్పుడు మీటింగ్ జరుగుతూ ఉంది, మీరు ఏం చేస్తారు, మీటింగ్ రావచ్చు కదా, సండే రావాలని లేదు. నేను అదే చెప్తా ఉన్నాను. ఇక వారంలో నా ఎట్లా ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది కాబట్టి ఒక 10 minutes 15 minutes మినిమం నిన్న పెట్టాం కదా. నిన్న ఆరోగ్యం గురించి, అవగాహన గురించి నిన్న వచ్చాను. ఈరోజు శుక్రవారం, ఈరోజు కోడింగ్ క్లాస్ ఉంది, 8 గంటలకు స్టార్ట్ చేస్తాను ఇంకా కాసేపట్లో. పోతే రేపు ఉంది కోడింగ్ క్లాసు, రండి తల్లిదండ్రులు,
మ్యారేజ్ మీరు మ్యాచెస్ తీసుకొని ప్రాసెస్ చేయండి సార్. సార్ మీ పాయింట్ బాగానే ఉంది, కానీ మనం ఏంటంటే ఒక దిక్కడ కూర్చోబెట్టి చేసేది మన డబ్బులు వేస్ట్, మీ టైం వేస్ట్. వచ్చేవాళ్ళు మీరు గన్నవరం అంటే సరే, విజయవాడ ఒంగోలు సరే వస్తారు 1:30 గంట 2 గంటల్లో. కానీ నాకేంటంటే ఇప్పుడు ఆయన మన ఇప్పుడు రాజశేఖర్ గారు మాట్లాడారు, ఆయన బళ్ళారి నుంచి. సో తమిళనాడు నుంచి ఎవరన్నా మాట్లాడతారు. ఏంటి అంటే కష్టం లేకుండా పని జరిగిపోవాలి, వాళ్ళ రూపాయి ఖర్చు పెట్టకూడదు, వాళ్ళ ఏదైనా సంతోషపడిస్తే గోశాలకు ఇప్పించాలి, అంతే తప్పితే. రెండోది ఏంటంటే ఎవరిది వాళ్ళది ప్రైవసీ ఉంచాలి, ఎవరి నంబరు ఎవరికి ఇవ్వకుండా, డీటెయిల్స్ ఇవ్వకుండా. చాలా మంది అడిగారు, సార్ మీరు నంబర్లు పెట్టడం లేదు, ఊరి పేరు రాయటం లేదు. ఏమయ్యా, నేను సండే కూర్చుంటున్నాను, మండే మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తున్నాను, మీకు నంబర్ ఇవ్వడానికి నేను ఉంటే అక్కడ ఎందుకు నంబర్ పెట్టడం? ఆ నంబర్ తీసుకెళ్ళిపోయి బిజినెస్ అది వద్దనే కదా. నేను ఈజీగా మీకు కష్టం లేకుండా పెళ్ళిళ్ళు జరిగిపోవాలి, మీతో బిజినెస్ చేయనీయకూడదు, మీ నంబర్ ఎవరికి లీక్ చేయకూడదనే కదా. సరే అయితే నేను వాళ్ళది గుంటూరు వాళ్ళది ఆయనకి జ్యోతిష్యం ఉంటే వదిలేద్దాం, ఇంకోటి వేరేది నేను పంపిస్తాను మీకు. సాఫ్ట్వేర్లో అయినా ఓకే కదా? సాఫ్ట్వేర్లో అయినా ఓకే కదా? సరే అయితే నేను 95 తర్వాత అది కావాలి సార్ నాకు. ఇప్పుడు నాకు ఆ జాతకాలు అంటే అసలు వద్దు సార్. నాకు జాతకాలలో నేను ఇష్టపడను, కానీ మనం ఒకసారి చేతి మీద పుండులేసింది సరే ఇష్టం అలా ఇప్పుడేం వాడదండి. సరే జాతకం అనేవాడు ఉంటే వద్దండి. సరే, నువ్వు ఎప్పుడు పుడతావో తెలీదు, నువ్వు ఎప్పుడు పోతావో తెలీదు. ఈ మధ్యలో ఎందుకు సార్ నేను పోతాం అనుకున్నారు అనుకోండి, ఇలా నష్టం జరుగుతాం. వాళ్ళు ఏం చెప్తున్నారు, అన్ని గ్రహాలు, ఈ గ్రహం ఆ గ్రహం అన్ని అంటే మనం కొంచెం చాకిస్తారు కదా. ఓకే గ్రహాధిపతులు శ్రీ మహావిష్ణువు అందరికీ దైవం పైన త్రిమూర్తులు రాసేది. ఈ జాతకాలు చూసేవాళ్ళని వాళ్ళని వేడుకోమానండి. ఫైనల్ గా నాకు అంటే నేను అదే వాడుకుంటా. మీరు ఎందుకు పంపించారు. ఒక ఆయన ఆడెత్తున్నాడు, ఒక ఆయన రాత రాస్తున్నాడు, ఇంకొక ఆయనేమో సర్వం తెచ్చితే ఇంకొంచెం టైం ఇస్తున్నాడు. పూజ వేడుకుంటే చాలు. ఈ గ్రహాలన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కదా, చేతుల్లోనే ఉన్నాయి కదా. నేను ఇచ్చే సందేశం అదండి వాళ్ళకి. ఆ జాతకాలు చూసే వాళ్ళకి నేను ఇచ్చే సందేశం అదండి. సార్ మీరు చెప్తున్నారు, నేను చెప్పి అలసిపోతా ఉన్నాను జ్యోతిష్యం గురించి. చాలా మందికి అర్థమవుతుందా? వద్దయ్యా, మీరు లేట్ అవుతున్నారు. నేను ఎగ్జాంపుల్తో సహా చెప్తున్నాను. నేను చెప్పాను, జ్యోతిష్యం అంటే మీ హిందువులకే కాదు. ఈరోజు మీరు రెడ్డి, నాయుడు, బలిజ, యాదవ, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, గౌడ అందరూ హిందువుల్లో ఎన్ని రకాల కమ్యూనిటీ ఉన్నాయి, అందరూ జ్యోతిష్యం చూస్తున్నారు. మీ పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు. నా దగ్గరికి చూడండి, ఎన్ని ప్రొఫైల్స్ వచ్చి 88 అంట, 85 అంట, 86. వీళ్ళు ఎప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలి? వీళ్ళ పెళ్లి కాలేదు అనే పాపం ఎవరిది? తల్లిదండ్రుల పాపమా ఇది? ఇప్పుడు చూడండి, నా దగ్గర చెప్తాను సార్, మీరు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రొఫైల్స్, ఒక్కొక్క ప్రొఫైల్ చదువుతుంది. విశాఖపట్నం సైడ్ ఎక్కువ ఉన్నాయి, 88, 85, 86 వాళ్ళు. నేను చెప్తున్నాను, మీరు ఈ పాపం ఎవరిది చెప్పండి? ఇలా పెళ్ళిళ్ళు ఈ జ్యోతిష్యమే కదా. తల్లిదండ్రులు అమాయకులు. ఇప్పుడు ఒక బాబు ఉన్నాడు, 88 అంట, 1 జూన్ 88 అంట. నేను చెప్తున్నాను, ఈ ప్లాట్ఫామ్ లో సురేష్ ఓల్లా, ఈ అబ్బాయి 1 జూన్ 88, విశాఖపట్నం. నా నంబరు ఇదిగో, నేను మీటింగ్ పెట్టాను. బాబు, నువ్వు మీ తల్లిదండ్రులు ఎవరైనా నాకు ఫోన్ చేస్తే నీకు మ్యాచ్ ఇస్తాను, ఓకే? పేరు కూడా చెప్పాను. రెండోది ఇంకొక బాబు పేరు కూడా చెప్తున్నాను. ఈ ప్లాట్ఫామ్ లో వరుసగా చెప్పుకుంటా పోతాను. శివ లోకేష్ కుమార్ అంట, 92 నవంబర్, ఓకే? వీళ్ళు ఫోన్ చేస్తే నేను 92 ఈ బాబు తప్పనిసరిగా మీకు ఎక్కడ సహాయం. ఇంకొక బాబు 90 అంట, బొట్టా సత్యప్రసాద్ అంట. ఈ బొట్టా సత్యప్రసాద్ 90లో ఉన్నాడు. మీకు తెలియదా? నేను ఒక వాసు యాదవ్ మిరియం ఒంగోలు నుంచి ఒక ఆర్మీ ఆయన ఒక ప్లాట్ఫామ్ పెట్టాడు మీకు సహాయం చేయడానికి. మీరు ఎవరు నాకు ఈ రోజుకి ఒక్కరు కూడా మీ తల్లిదండ్రులు ఎవరు ఫోన్ చేసుకొని రాలేదు. గ్రూప్ లో యాడ్ చేసి ఉన్నాను. పోతే ఇంకా వచ్చేసి అమ్మాయిలు ఎవరన్నా ఉంటే వాళ్ళ పేర్లు కూడా చదువుతాను. మీరు నాకు ఫోన్ చేసుకొని రండి, తప్పనిసరిగా మీకు సహాయం చేస్తాను నేను.
మరి ఇంత లేట్ మ్యారేజెస్ ఎందుకు చేసుకుంటున్నారు? ఈ బాబు ఎవరో మొల్లి శంకర్ సన్యాసరావు అంట 93, లేట్ మ్యారేజ్. రండి బాబు మీరందరూ, వాసు యాదవ్, మిరియం ఈ ప్లాట్ఫామ్ వాడుకోండి. ఇంకెవరో బలిపోయిన సంతోష్ కుమార్ అంట 91, వీళ్ళందరూ విశాఖపట్నం వాళ్ళే. పోతే నెక్స్ట్ వచ్చేసి ఈ బాబు 90, రవితేజ కొత్తగొల్ల 90, ఈ బాబు కూడా విశాఖపట్నమే, రామచంద్రాపురం అంట, ఈస్ట్ గోదావరి డిస్టిక్. 87 అంట, కంచుబోయిన అరుణ్ కుమార్ అంట 87. ఈ బాబు వచ్చేసి ఏ ఏరియా వాళ్ళు? మన విశాఖపట్నం. ఓకే, విశాఖపట్నం వాళ్ళు, రాజమండ్రి బాబు. పోతే నెక్స్ట్ వచ్చేసి 89 అంట, కొమ్మూరు గోవింద్ బాబు 89. ఈయన డాక్టర్ చేస్తున్నాడు. ఓకే, సో వీళ్ళందరూ కూడా, నేను చదివే వాళ్ళందరూ కూడా మీరు ఈ ప్లాట్ఫామ్ ని వాడుకోండి. నేను మీకు వారంలో ప్రతిరోజు అవైలబుల్ ఉంటాను. ఏదో నా క్లాస్ జరిగే ముందు 10-15 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. 88 అంట, ఎవరిళ్ళు? పల్లా విజయ్ శ్రీనివాస్ సాయి కృష్ణ, డైవర్స్ అంట 88. మాట్లాడు బాబు నాతోటి, మీరు మాట్లాడి నంబర్లు తీసుకోండి. మ్యారేజ్ అనేది స్పీడ్ చేయండి, ఇలా ఉండకూడదు. ఎవరు? నేవల జీవిత శశాంక తుని. వీళ్ళు ఇట్లా చూసుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి సార్ నా దగ్గర. ఎన్ని చూస్తే టైం వేస్ట్ అవుతుంది. కొన్ని చెప్పాను, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ గురించి చెప్పాను. అసలు 90, నాకు కావాల్సింది 95 తర్వాత. మా పాప 99 అండి, నాకు 95 తర్వాత కావాలి. పర్వాలేదు సార్. అదే నేను చెప్పేది ఏంటంటే, మనం ఏమనుకున్నా అంటే, మీ పాపకి బీడిఎస్ఏ కాకుండా సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్దామని చెప్పాను నేను. పర్లేదు సార్. ఓకే, తప్పనిసరి చూద్దాము. సరే, అయితే నేను క్లాస్ స్టార్ట్ అవ్వబోతుంది, మాట్లాడదాము. మా రాజలక్ష్మి, నేను మాట్లాడతానమ్మా మీతోటి. ఓకే సార్, ఓకే సార్. మా రాజలక్ష్మి, నువ్వు కూడా ఒక మ్యాచ్ నేను ఇస్తాను, మాట్లాడు వాళ్ళతోటి. మనం ఎట్ సైడ్ తీసుకుని క్లాస్ స్టార్ట్ చేద్దాం. తర్వాత వీళ్ళు ముగ్గురు పెట్టిన వాళ్ళు ఏమంటారు మీతో? ఎవరితో మాట్లాడాలి? ఈ జమ్ములు పోయిన బ్రహ్మయ్య, వీళ్ళిద్దరి మధ్యన 20 రోజులు ఎంత అమ్మాయి పెద్దది అవుతుంది. వీళ్ళతో ఏదైనా మాట్లాడాలి, గుర్తు చేయమ్మా నాకు. మాట్లాడి గుర్తు చూద్దాం. వాళ్ళకి 22 సెప్టెంబర్ అంటే 22 సెప్టెంబర్ అంటే 21, 9 రోజులు. ఆ అమ్మాయి ఆగస్ట్ ఎప్పుడు? 5 ఆగస్టు. 5 ఆగస్టు అంటే 27, 22, 49 రోజులు డిఫరెన్స్ ఉంది మధ్యన. అమ్మాయి పెద్దది అవుతుంది. సరే, మాట్లాడదాం, చూద్దాం. వాళ్ళకి ఇష్టమైతే ముందుకెళ్ళచ్చు. సరే, నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక మ్యాచ్ ఇచ్చేసి మనం క్లోజ్ చేద్దాం. చాలా మంది లేట్ మ్యారేజెస్, అసలు ఏంటో కారణం? అసలు లేట్ అయిందని ఫీల్ అవటం లేదు అన్నయ్య. నాకైతే ఇంకా నిరుత్సాహం అయిపోయింది. అబ్బాయి, ఈ నెల్లూరు అబ్బాయి పంచాయతీ సెక్రటరీ చేస్తున్నాడు కదా, వాళ్ళతో మాట్లాడారా? మాట్లాడాం లేదన్నయ్య. 92 అబ్బాయి, నెల్లూరు. మాట్లాడాం, వాళ్ళు కూడా ఏదో జాతకాలు కలవలేదని ఏమో చెప్పాడు ఆయన. 92 జాతకాలు కలవకూడదు. 92 అబ్బాయి. పంచాయతీ సెక్రటరీగా పిఎస్ పంచాయతీ సెక్రటరీగా చేస్తున్నాడు. అది వేరు. మీ రాజమ్మతో కదా మీరు మాట్లాడింది? వీళ్ళు కూడా అంతకు ముందు మాట్లాడాను కదా, మీరు చెప్పారు కదా. ఒక ఆయన రాజమ్మ కొడుకు, ఇంకొక ఆమె బ్యాంక్ లో చేసే అబ్బాయి, ఈమెకి జాతకాలు పిచ్చింది. పోతే ఈమె రాజమ్మ, ఇంకొక అబ్బాయి ఉన్నాడు పంచాయతీ సెక్రటరీగా. అబ్బాయి చేస్తాడు, వాళ్ళ నాన్న రైతు. వాళ్ళతో మాట్లాడకూడదంటమ్మా. 90 పెట్టేదా, నంబర్ పెట్టేదా? సరే, పెడుతున్నానా? సరే, అయితే క్లోజ్ చేద్దామా? క్లాస్ స్టార్ట్ చేస్తాను నేను. ఓకే అమ్మ, ఓకే అమ్మ. జై హింద్, జై హింద్.